హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యారీని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. బాబుకు కూడా ఆల్మోస్ట్ జ్వరం అయితే తగ్గిపోయింది. బట్ అన్నం మాత్రం సరిగా తినట్లేదని చెప్పి ఇంటి దగ్గరే ఇడ్లీలు వస్తే ఇడ్లీలు అయితే తీసుకున్నాము. అవైతే తింటున్నాడు. చేతితోటి తినడంట సారు, స్పూన్ తోటే తింటున్నాడు. సో ఏదో ఒకలాగా వాడు కడుపులో పడితే అంతే కదా, అదే మనకు సంతోషం. సో ఆ ఇడ్లీ అయితే తినేసాడు. సో తర్వాత మేము కూడా తినేస్తున్నాము. ఫస్ట్ అయితే వాడికి పెట్టినా వాడు ఎంతో కొంత తింటేనే కదా మనకు కూడా తినాలనిపిస్తుంది, బికాజ్ జ్వరం వచ్చింది కాబట్టి. సో అదన్నమాట. సో ఇడ్లీ టిఫిన్ కింద మేమైతే చేసేసినాము. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి రైస్ ఆల్రెడీ పెట్టేసిన. ఇదైతే మకాయి కాలుస్తున్నా. ఎందుకనంటే నిన్న మనం ములక్కాయ సాంబార్ చేసుకున్నాం కదా, అదే ఉండిపోయింది. బికాజ్ నైట్ అయితే సరిగా తినలేదన్నమాట. అందుకని చెప్పి అది ఉండిపోయిందని దానికి సైడ్ డిష్గా అయితే ఈ మకాయ అయితే కాల్చేసిన. చూడొచ్చు, ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ పాపడ్ కంటే కూడా. ఇదైతే కిరాణా స్టోర్లలో దొరుకుతుంది. ఇక్కడైతే మకాయ అంటారు, మన తెలంగాణ సైడ్ అయితే మక్క పొట్టు అంటాం మేమైతే. సో అదన్నమాట, అదైతే ఫ్రై చేసేసిన. సో ఇవాళ మన లంచ్ మెనూ వచ్చేసి వేడి వేడి అన్నం, అలాగే కర్రీ చెప్పిన కదా ములక్కాయ సాంబారు. సో దీని రెసిపీ కావాలంటే మన నిన్నటి వ్లాగ్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కావాల్సిన మకాయ అన్నమాట. సో ఇదైతే దేనికైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. స్నాక్ కింద కూడా తింటాం మేమైతే అప్పుడప్పుడు, అదన్నమాట. సో నెక్స్ట్ ఇదైతే శారీ తోటి డ్రెస్ కుడదామని తంటాలు పడుతున్నా. కటింగ్ అయింది, సగం డ్రెస్ కూడా అయింది, బట్ పూర్తిగా కాలేదు. పూర్తిగా అయినాక మాత్రం మీకైతే చూపిస్తా ఖచ్చితంగా. సో మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి, షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి. సో ఈవినింగ్ వచ్చేసి చాయ్ అయితే పెట్టేసిన. పొద్దు నుంచి మీకు కనిపించలేదు కదా, అందుకని చెప్పి ఇలా మీకైతే కనిపించేశాను. సో చాయ్ పెట్టేసిన. ఈరోజు మాత్రం మా బాబు రాలేరులేండి చక్కెర కోసం, వాడు పడుకున్నాడు అప్పుడు పెట్టిన. సో నెక్స్ట్ వాడైతే లేచిండు. వాడు వాళ్ళ డాడీ అయితే ఇలా బాల్ ఆడుతారు బ్యాట్స్ తోటి. అట్లా కొంచెం జ్వరం వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం ఆడుకుంటుండు, బాగుందన్నమాట. సో ఇదేనండి ఇవాళ మన వ్లాగ్ అయితే, చాలా సింపుల్ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.